బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 67 పరుగులు మాత్రమే చేసింది. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అయిన స్టీవ్ స్మిత్, అయితే మేము ఇలా తక్కువ స్కోరుకే అవుట్ కావడానికి కారణం టీమిండియా బౌలింగే అని అన్నాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి మా బ్యాటర్లను కట్టడి చేసి తక్కువ పరుగులకే మా యొక్క టాప్ ఆర్డర్ను పెవిలియన్ బాట పట్టించాడని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే టీమిండియాలో బుమ్రా డేంజరస్ బౌలర్. అతన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని స్టీవ్ స్మిత్ అన్నాడు. ఎందుకంటే అతను వేసే బంతులు చాలా స్పీడ్గా ఉన్నాయని అన్నాడు. అయితే అతని యొక్క బౌలింగ్ ధాటికే 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు మాత్రమే చేసిందని అన్నాడు. అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఒక్కరుంటే సరిపోతుందని అన్నాడు. ఎందుకంటే అలాంటి బౌలర్ జట్టులో ఒక్కరుంటే ఆ జట్టుకు తిరుగు ఉండదని స్టీవ్ స్మిత్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు స్టీవ్ స్మిత్.